Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. సో మనము ఈరోజు క్లాస్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే CGL, CHSL, MTS వంటి పోటీ పరీక్షలకు ఆల్జీబ్రా బీజగణితం నందు వచ్చిన ప్రశ్నలు ఏ విధంగా మనము సాల్వ్ చేయాలి, వాటిని కాన్సెప్ట్ పరంగాను షార్ట్ కట్స్ ట్రిక్స్ ఉపయోగించి మరి తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనేది ఈరోజు క్లాస్లో మనము తెలుసుకుందాం. సో ఇవి ఎస్ఎస్సికే కాకుండా సో ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవచ్చు. మరి ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న చూద్దాం. ఇఫ్ A star B is equal to 2A minus 3B plus AB, then 3 star 5 plus 5 star 3 is equal to. సో ఇక్కడ మనకు ఇచ్చిన రిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో A star B ఈక్వల్ టు 2A మైనస్ 3B ప్లస్ AB అని ఇవ్వడం జరిగింది. అయితే మనకు 3 star 5 అంటే ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 5 తీసుకోవాలి. సో 3 star 5 ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ ఏ మీన్స్ 3 మైనస్ 3 ఇంటూ బి మీన్స్ 5 ప్లస్ ఏబి 3 ఇంటూ 5 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 15 ప్లస్ 15 అవుతుంది. సో ఇక్కడ మైనస్ 15 ప్లస్ 15 కౌంట్ చేస్తే సో we get 6 answer. సో అలాగే 5 star 3 ఈక్వల్ టు, సో 2 ఇంటూ ఏ మీన్స్ 5 మైనస్ 3 ఇంటూ బి మీన్స్ 3 ప్లస్ 5 ఇంటూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 9 ప్లస్ 15. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16. సో మనకు 16 వస్తుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఈ రెండింటి యొక్క అడిషన్ అడిగాడు కాబట్టి, సమ్ అడిగాడు కాబట్టి మనకు 6 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 22 ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 అవుతుంది. సో ఇలా జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కోవచ్చు. ఇది మీకు అర్థం కావడానికి ఇలా చెప్పాను. సో డైరెక్ట్గా ఇక్కడ మనకు ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసి, సో 3 ఇంటూ 5 ఇలా చేయొచ్చు. సో 6 మైనస్ 15 ప్లస్ 15 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 6 వస్తుంది. అలానే సెకండ్ వన్ వచ్చేసి మనకు ఏ ప్లేస్లో 5, సో బి ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇక్కడ మనకు 15 అవుతుంది. 15 మైనస్ 9 ప్లస్ 10 అవుతుంది. సో ఫైనల్గా మనకు 16 వస్తుంది. ఈ రెండు యాడ్ చేసి చేయొచ్చు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P into Q is equal to P plus Q plus P by Q. Then the value of 8 into 2. Very simple question. Same model. మనం డైరెక్ట్గా P ప్లేస్లో 8, Q ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే, సో 8 ప్లస్ 2 ప్లస్ 8 by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 4 14 ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్ 3. ఇలా సింపుల్గా జస్ట్ PQ వాల్యూస్ ఇచ్చిన రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 numbers x and y are such that their sum is equal to 3 times their difference. Then find the value of 3xy by 2 into x square minus y square will be. ఇక్కడ మనకు మరొక x is greater than y అని కూడా ఇవ్వడం జరిగింది. రైట్, సో మనకు ఇచ్చిన ప్రశ్నలో x మరియు y అనేవి రెండు సంఖ్యలు, x గ్రేటర్ దెన్ y అని ఇవ్వడం జరిగిందనమాట. సో రెండు సంఖ్యలు x మరియు yలు, సో వాటి మొత్తం అంటే x ప్లస్ y, వాటి మొత్తం ఆ రెండు సంఖ్యల మధ్య భేదంకు 3 రెట్లు అన్నాడు. సో 3 ఇంటూ x మైనస్ y. ఇక్కడ x మైనస్ y ఎందుకు తీసుకోవాలంటే x గ్రేటర్ దెన్ y అన్నాడు కాబట్టి అందుకు x మైనస్ y తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 3x వస్తుంది. ఈ xని మనము రైట్ సైడ్ తీసుకెళ్తే 3x మైనస్ x 2x అవుతుంది.
దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 3 ఇంటూ మైనస్ వై మైనస్ 3y లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో y ప్లస్ 3y 4y అవుతుంది. సో మనకు 2తో క్యాన్సిల్ చేస్తే సో x ఈజ్ ఈక్వల్ టు 2y మనకు రిలేషన్ అనమాట. ఎందుకంటే 2 1s 2 2s x ఈజ్ ఈక్వల్ టు 2y వస్తుంది. ఇప్పుడు x వాల్యూను మనము ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3xy డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2y అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు 4y స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ మీన్స్ 2y ఇంటూ y డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు 2 2 క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 3y స్క్వేర్ డివైడెడ్ బై 3y స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది, ఆప్షన్ 2 అవుతుంది. సో ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 3. సో మనము సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ 1 ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ రాయొచ్చు. సో ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. సో అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. సో ఇంటూ సిమిలర్లీ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. సో ఇందులో ఎక్స్ ప్లస్ 3 సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ చేస్తే సో మనకు సింపుల్గా ఎక్స్ ప్లస్ 4 ఈజ్ న్యూమరేటర్ బై ఎక్స్ ఈజ్ ద డినామినేటర్. సో ఆప్షన్ 4 అవుతుంది. ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ ఈ మోడల్ మనము చేయడం జరిగింది. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి దెన్ 5 స్టార్ 2 వాల్యూ ఎంత అని అడగడం జరిగింది. సో సింపుల్గా మనకు 5 స్టార్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ప్లేస్లో 5 బి ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ఇంటూ 5 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7. సో వి గెట్ 14 ఆన్సర్ అవుతుంది అనమాట. 14 ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2a ప్లస్ బి డివైడెడ్ బై a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ బి బై a ప్లస్ 2b. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు 2a ప్లస్ బి డివైడెడ్ బై a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇవ్వడం జరిగింది. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 12b అవుతుంది. సో ఇందులో మనకు 2a రైట్ సైడ్ తీసుకెళ్తే 3a మైనస్ 2a అవుతుంది. 12b లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే b మైనస్ 12b మైనస్ 11b అవుతుంది. సో ఇది ఏ వాల్యూ. ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. నౌ టేక్ క్వశ్చన్ a ప్లస్ b డివైడెడ్ బై a ప్లస్ 2b. సో హియర్ సబ్స్టిట్యూటింగ్ a వాల్యూ, a మీన్స్ మైనస్ 11b plus b upon a means minus 11b plus 2b. So here we get minus 10b divided by minus 9b. So we get 10 by 9 is final answer. Here same term bb cancel chestam. So 10 by 9. So we get answer. Option 3 is the answer, right answer. Right. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 మైనస్ 1 దెన్ ద వాల్యూ ఆఫ్ 5x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1 ఈజ్. సో ఇక్కడ మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ నుంచి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై root 5 minus 1. From this
we get 1 by x square. 1 by x square is equal to root 5 minus 1 by root 5 plus 1, reciprocals. So x square into 1 by x square are reciprocals. Now x square plus 1 by x square is equal to, so root 5 plus 1 upon root 5 minus 1 plus root 5 minus 1 by root 5 plus 1. So we get 2 into 5 plus 1 divided by 5 minus 1, that is equal to 2 into 6 by 4, that is equal to 3. సో ఇది మనము డైరెక్ట్గా షార్ట్ కట్స్లో రాసాం. మరి మీకు ఆల్రెడీగా సింప్లిఫికేషన్లో చెప్పడం జరిగింది. మరి దీనికి పూర్తిగా డీటెయిల్గా కావాలంటే మీకు సింప్లిఫికేషన్ సంబంధించి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు 3 వచ్చింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మనం ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. టేకింగ్ టు రైట్ సైడ్, సో ఎక్స్ మైనస్ 1 by x is equal to 1. So here x minus 1 by x is equal to 1 తీసుకోవచ్చు. x square minus 1 is equal to x అవుతుంది. From this x square minus x is equal to 1 అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ 1 ప్లేస్లో మనకు మైనస్ 1 కూడా తీసుకోవచ్చు. ఇచ్చిన ప్రశ్నలో ఒకసారి చూడండి, 5x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1. సో ఇందులో మనకు 5 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ 1. సో 4 ఈజ్ ఆన్సర్. ఇలా చేయవచ్చు. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీగా మనకు రిపీటింగ్ మోడల్, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. దెన్ క్వశ్చన్ ఈజ్ 3 స్టార్ 4 మైనస్ 2 స్టార్ 3. సో ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ప్రకారము మనము ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హియర్ 3 ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ ఆఫ్ 2 ప్లస్ 3 ప్లస్ 2 into 3, 7 plus 12 minus 5 plus 6, 19 minus 11, that is equal to 8. సో 8 ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equal to 7 minus 4 root 3, then the value of x plus 1 by x. సో ఇక్కడ మనకు x వాల్యూ ఇచ్చాడు 7 మైనస్ 4 రూట్ 3. దీని నుంచి మనం 1 బై ఎక్స్ కనుక్కుందాం. సో 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 7 మైనస్ 4 రూట్ 3. సో దీన్ని మనము రేషనలైజేషన్ చేస్తే, సో రేషనలైజింగ్ ద డినామినేటర్ 1 బై 7 మైనస్ 4 రూట్ 3 ఇంటూ 7 ప్లస్ 4 రూట్ 3 డివైడెడ్ బై 7 ప్లస్ 4 root 3. So here we get 7 plus 4 root 3 divided by, so a minus b into a plus b. So a square minus 4 root 3 whole square అవుతుంది. So that is equal to 7 plus 4 root 3 by 1 అవుతుంది. ఎందుకంటే 7 square 49. So 4 root 3 whole square అన్నప్పుడు మనకు 48 అవుతుంది. సో ఈ వాల్యూ 16 into 3 48 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ వాల్యూ 48 అవుతుంది కాబట్టి 49 minus 48 1 అవుతుంది. సో ఇది 1 by x వాల్యూ. ఇప్పుడు x plus 1 by x, x plus 1 by x is equal to 7 minus 4 root 3 plus 7 plus 4 root 3. ఇక్కడ 4 root 3 టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే మనకు 14 ఆన్సర్ మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇది మీకు మెథడ్. దీన్ని మనము సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే, సో మనకు x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 రూట్ 3 ఇచ్చాడు.
సో డైరెక్ట్గా మనకు షార్ట్కట్లో 1/x ఈజ్ ఈక్వల్ టు అంటే 1/7 మైనస్ 4√3. సో దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 7 ప్లస్ 4√3 అవుతుంది. డినామినేటర్లో a స్క్వేర్ 49 మైనస్ b స్క్వేర్ 48, 49 మైనస్ 48 డిఫరెన్స్ 1. సో ఇక్కడ మనకు 7 ప్లస్ 4√3 వస్తుంది. ఇక ఈ రెండు యాడ్ చేస్తే x ప్లస్ 1/x యాడ్ చేస్తే మనకు ఇక్కడ 4√3 టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి 7 ప్లస్ 7 14 వస్తుంది. ఇలా సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ x స్టార్ y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2y, దెన్ 2 స్టార్ 3 ప్లస్ 3 స్టార్ 4 వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇది ఆల్రెడీగా మనకు రిపీటింగ్ మోడల్. సో ఇందులో మనకు 2 స్టార్ 3 ప్లస్ 3 స్టార్ 4 వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఏ ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే సో 3 ఇంటూ ఎక్స్ మీన్స్ 2 ప్లస్ 2 ఇంటూ వై మీన్స్ 3, అలానే ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 ప్లస్ 2 ఇంటూ వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 6 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 17. సో మనకు 29 ఆన్సర్. 29 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు. జస్ట్ మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. If a by 3 is equal to b by 4 is equal to c by 7, then a plus b plus c by c is. సో మనకు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇచ్చిన కండిషన్ చూస్తే a by 3 is equal to b by 4 is equal to c by 7 ఇచ్చాడు. సో a by 3 వాల్యూ is equal to b by 4 వాల్యూ is equal to c by 7 వాల్యూ ఈక్వల్. Let it be some constant. So here we get a is equal to 3k, b is equal to 4k, c is equal to 7k. Now take question a plus b plus c by c. Substitute చేస్తే మనకు 3k plus 4k plus 7k upon 7k అవుతుంది. So 3 plus 4, 7 plus 7, 14k upon 7k. So constant will be cancelled. 7 once 2 times. So 2 is answer. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3. ఇంకా సింపుల్గా చేయాలంటే షార్ట్కట్లో ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే సో డైరెక్ట్గా ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 3 ప్లస్ 4 ప్లస్ 7 బై సి వాల్యూ మనకు 7 కాబట్టి బై 7 చేస్తాం. సో 14/7 వీ గెట్ 2 ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ న్యూమరేటర్లో వేరియబుల్ ఉంది. న్యూమరేటర్లో ఆ కాన్స్టెంట్ కామన్గా వస్తుంది, డినామినేటర్లో కూడా కాన్స్టెంట్ కామన్గా వస్తుంది కాబట్టి సో వీ కెన్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ. సో ఏబిసి వాల్యూస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో 144 డివైడెడ్ బై 0.144 ఈజ్ ఈక్వల్ టు 14.4/x. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకు 144 divided by 0.144 is equal to 14.4/x. మనం x వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ సింపుల్ చూడండి. సో మనకు జస్ట్ ఇక డెసిమల్ రిమూవ్ చేస్తే సో 144/144 ఇంటూ న్యూమరేటర్ ఆఫ్టర్ డెసిమల్ 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనము 1000 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 144 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ న్యూమరేటర్లో 1 డెసిమల్ ప్లేస్ కాబట్టి సో ఇక్కడ డినామినేటర్లో 10 రాసేస్తాం. సో మనకు 144 క్యాన్సిల్ చేయొచ్చు. సో అలానే ఎక్స్ వాల్యూ ఎక్స్ మనకు ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 144 డివైడెడ్ బై సో 10,000 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు గెట్ 0.0144 4 ప్లేసెస్ వస్తాయి. సో ఈ విధంగా చేయవచ్చు అనమాట. లేదంటే మనకి ఇక్కడే షార్ట్ కట్స్లో ఈజీగా చేయవచ్చు. షార్ట్ కట్లో ఎలా చేయొచ్చు అంటే సో ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ 1 డెసిమల్ ప్లేసెస్. సో 4 డెసిమల్ ప్లేసెస్.
సో 4 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. సో ఇక్కడ x ఈ 144 డినామినేటర్ తీసుకొస్తే మనకు xలో 4 డెసిమల్ ప్లేసెస్, ఇచ్చిన ఆప్షన్స్లో 4 డెసిమల్ ప్లేసెస్ మనకు ఆప్షన్ 4లోనే ఉన్నాయి కాబట్టి ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1 less than x less than 2, then the value of under root x minus 1 whole square plus so under root x minus 3 whole square. సో ఇక్కడ ఒకసారి కండిషన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకు 1 less than x less than 2 అని ఇవ్వడం జరిగింది. సో 1 less than x, సో 1 less than x, 1 less than x or x greater than 1, x minus 1 greater than 0 అవుతుంది. సో x less than 2, so x less than 2 or 2 greater than x, 2 greater than x we can take 3 greater than x. So 2 is greater than x, we can take 3 greater than x, 3 minus x greater than 0. So ఇక్కడ మనకు x minus 3 whole square can be written as 3 minus x whole square. Now take question under root x minus 1 whole square plus under root x minus 3 whole square means we can write 3 minus x whole square. Square and square root will be cancelled, we get x minus 1 plus 3 minus x. Minus x plus x will be cancelled, 3 minus 1 is 2. సో ఈ విధంగా చేయవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అవుతుంది. ఇంకా లేదు షార్ట్కట్లో చేయాలంటే చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇక్కడ మనకు 1 less than x అన్నాడు కాబట్టి 1 less than x కాబట్టి ఇక్కడ x minus 1 ఓకే తీసుకోవచ్చు. సో x వాల్యూ x ఈజ్ లెస్ దెన్ 2 అన్నాడు. సో x లెస్ దెన్ 2 అన్నప్పుడు మరి ఇక్కడ x minus 3, ఇక్కడ క్లియర్గా మనకు x minus 3 ప్లేస్లో x లెస్ దెన్ 2 అన్నాడు కాబట్టి సో మనకు 3 గ్రేటర్ దెన్ x ఇక్కడే తీసుకుంటే మనకు సరిపోతుంది. అంటే x minus 3ని 3 minus x హోల్ స్క్వేర్గా తీసుకొని సో అప్పుడు మనము క్యాన్సిల్ చేస్తే మనకు x minus 1 ప్లస్ 3 minus x వస్తుంది. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ చేయొచ్చు, 3 minus 1 2 అవుతుంది. సో ఎందుకు మనకు 3 minus x రాసుకోవాలనేది డౌట్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా x అనేది 2 కన్నా చిన్నది కాబట్టి సో x లెస్ దెన్ 2 అన్నప్పుడు మరి x లెస్ దెన్ 3 కూడా అవుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. రైట్, సో ఇక్కడ ఆల్రెడీ ఈ మోడల్ రిపీటెడ్, ఏబి మధ్య రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ప్లేస్లో మనకు 5, బి ప్లేస్లో 7 ఇచ్చాడు. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్, 5 ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, బి ప్లేస్లో 7 ప్లస్ బి వాల్యూ 7, 35 ప్లస్ 7, సో we get 42 ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. మనకు 10 పవర్ 0.48 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. సో 10 పవర్ 0.70 ఈజ్ ఈక్వల్ టు వై ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిలేషన్ ఎక్స్ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇచ్చారు. దెన్ జెడ్ వాల్యూ ఈజ్ జెడ్ నియరెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ 10 పవర్ 0.48 జెడ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. వై వాల్యూ మనకు 10 పవర్ 0.70 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 0.70 ఇంటూ 2 చేస్తే మనకు 0.70 ఇంటూ 2 చేస్తే 1.4. సో 1.4 అవుతుంది. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, exponent should be equal. 0.48 z is equal to 1.4
So Z is equal to 1.4 divided by 0.48, that is equal to, so 140 divided by 48, so approximate nearest equal to 3. So 3 times 144, 3 అవుతుందన్నమాట. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నియరెస్ట్ వాల్యూ వచ్చేసి 2.9, సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.9, ఆప్షన్ 3 అవుతుందన్నమాట. సో if 47.2506 is equal to 4a plus 7 by b plus 2c plus 5 by d plus 6c, then the value of 5a plus 3b plus 6c plus d plus 3. సో ఇక్కడ మనము ABCD ఈ వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మనకు 47.2506ను మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, సో 40 ప్లస్ 7 ప్లస్ 0.2 ఈజ్ నథింగ్ బట్, సో 2/10 ప్లస్ 5/100 ప్లస్ 0/1000 ప్లస్ 6/10,000 అవుతుందన్నమాట. రైట్, సో ఈ విధంగా రాస్తాం. సో ఇప్పుడు మనకు కంపేర్ చేస్తే 4a ప్లస్ 7/b ప్లస్ 2c ప్లస్ 5/d ప్లస్ 6e అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు, సో 40 ఈజ్ ఈక్వల్ టు 4a, 4a ఈజ్ ఈక్వల్ టు 40, సో వీ గెట్ ఏ వాల్యూ 10 వస్తుంది. నెక్స్ట్ 7/b, 7/b ఈజ్ ఈక్వల్ టు 7, b ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ మనకు 2c ఈజ్ ఈక్వల్ టు 2/10, సో c ఈజ్ ఈక్వల్ టు 1/10 వస్తుంది. 5 ఇంకా d ప్లేస్లో క్లియర్గా మనకు 5/100 ఈజ్ ఈక్వల్ టు 5/d అన్నప్పుడు, సో d ప్లేస్లో 100 వస్తుంది. సో ఈ ప్లేస్లో వచ్చేసి మనకు క్లియర్గా 1/10,000, 10^4. సో ఇచ్చిన ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 5a అన్నప్పుడు 5 into 10 50 అవుతుంది. ప్లస్ 3b అన్నప్పుడు 3 into 1 3 అవుతుంది. ప్లస్ 6c వాల్యూ మనకు 1/10 కాబట్టి 6/10 అన్నప్పుడు, సో 0.6 అవుతుంది. నెక్స్ట్ d వాల్యూ 100 ప్లస్ 100 అవుతుంది. ప్లస్ ఈ వాల్యూ 3e, సో ఈ వాల్యూ మనకు 1/10,000 కాబట్టి 3e అన్నప్పుడు, సో 0.0003, 4 ప్లేసెస్ మనకు ఉండాలి. సో ఇందులో మనకు క్లియర్గా 50 ప్లస్ 3 53 ప్లస్ 100, ఇక్కడ మనకు 153 అనేది క్లియర్. సో 153 ఇక్కడ మనకు నెక్స్ట్ 0.6 ప్లస్ 0.003 యాడ్ చేస్తే మనకు 6003 అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 3 అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేయవచ్చు, జస్ట్ ఇలా చేయవచ్చు. దీనికి షార్ట్కట్లో మనం ఈజీగా చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే, ఇక్కడ 40 ప్లస్ 7 అన్నప్పుడు క్లియర్గా a ఈజ్ ఈక్వల్ టు మనకు 10 వస్తుంది. అలానే ఇక్కడ 7b ప్లేస్లో మనకు 1 వస్తుంది. ఇక్కడ 5/100 అన్నప్పుడు క్లియర్గా d ప్లేస్లో మనకు 100 వస్తుంది. అట్లీస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ ప్లేస్లో 10 తీసుకున్నప్పుడు ఇక్కడ 50 వస్తుంది. b ప్లేస్లో 1 తీసుకున్నప్పుడు 353, d ప్లేస్లో 100 తీసుకున్నప్పుడు సో 153 వస్తుంది. అంటే మనకు 153, ఇంకా రిమైనింగ్ వచ్చేసి డెసిమల్స్ అన్నమాట. అంటే సి వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ తీసుకుంటే మనకు డెసిమల్స్ వస్తాయి. కాబట్టి మనకు జస్ట్ ఇంటీజర్ వరకు కనుక్కున్నా సరిపోతుంది. ఇంటీజర్ వరకు 153 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 153 తర్వాత ఉండే ఆప్షను
3 అనమాట. ఇలా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ మోడల్. 17th one. If x star y is equal to x square plus y square minus xy, then 9 star 11 is equal to 9 square plus 11 square minus 9 into 11. That is equal to 9 square 81 plus 121 square 11 square 121 minus 99. So that is equal to 202 minus 99. So 103 is the answer. ఇలా సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసి చేయవచ్చు అనమాట. ఆప్షన్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2p by p square minus 2p plus 1 is equal to 1/4 అవుతుంది. 1/4 అని ఇచ్చాడు. మనకు p ప్లస్ 1/p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం సింపుల్గా బై క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో p square minus 2p plus 1 is equal to 8p. Taking minus 2p right side, so we get p square plus 1 is equal to 10 into p. Taking p left side goes to denominator, so p square plus 1 by p is equal to 10. So now p plus 1 by p is equal to 10. So simple. So option 3 అవుతుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 5 power 5x plus 5 is equal to 1, then x value. సో ఇక్కడ సింపుల్గా మనము చేయవచ్చు. 5 power 5x plus 5 is equal to 1. So 1 can be written as 5 power 0. 5 power 0 is 1. 5 power 5x plus 5 is equal to 5 power 0. So here bases are equal. Exponent should be equal. 5x plus 5 is equal to 0. 5x is equal to minus 5. X is equal to minus 1 is the answer. X is equal to minus 1. Option 2. లేదా డైరెక్ట్గా మనకు ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయవచ్చు. సపోజ్ ఇఫ్ ఆప్షన్ ఏ 0 ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంటూ 0 0 అవుతుంది. 0 ప్లస్ 5 5. 5 power 5 is not equal to 1. సో ఆప్షన్ 1 కాదు, ఇలా చేయొచ్చు. ఎక్స్ ప్లస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 5 ప్లస్ 5 0. 5 power 0 ఈజ్ 1. సో ఇలా ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు. లేదంటే మనకు 1 కెన్ బి రిటన్ యాజ్ 5 power 0. ఎందుకు అలా చేయాలంటే బేసెస్ ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ 3 power x plus 3 plus 7 is equal to 250, then x is. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు, అదొక మెథడ్. ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్స్ వెరిఫై సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ 250 ఎక్కడైతే వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ప్లస్లో 5 తీసుకొని 3 2 1 ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక మెథడ్ ఏంటంటే మనకు 7 రైట్ సైడ్ తీసుకొస్తే 3 power x plus 3 is equal to 250 minus 7 243. So 243 can be written as 3 power 5. Now bases equal, exponent should be equal. X plus 3 is equal to 5. X is equal to 2. So x value 2 అవుతుంది. మనకు ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. రైట్, సో ఈ విధంగా మనము ఆల్జిబ్రాకు సంబంధించి ప్రశ్నలు సింపుల్గా కాన్సెప్ట్ పద్ధతి ద్వారా కాన్సెప్ట్, అలానే ట్రిక్స్, ఆప్షన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ వేస్లో మనము సాల్వ్ చేయవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఆల్జిబ్రాకు సంబంధించి మనము ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.